సో మీ పేరు ఎక్కడి నుంచి వచ్చేది సార్? నా పేరు కృష్ణమూర్తి. మేము ఇక్కడ రామాంతపూర్ నుంచి వచ్చాము. ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాము. ఓకే. ఫుట్బాల్ ఫేవరెట్స్ మేము. ఓకే. వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1984 అంటే స్టార్ట్ నుంచి కాదు, 1984లో మ్యాజిక్ హ్యాండ్ తో అతని పేరు అర్జెంటీనా ప్లేయర్ ఉంటాడు కదా, రొనాల్డో కాదు, అప్పుడు 84లో 85లలో మేము దూరదర్శన్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడే రాత్రిపూట మ్యాజిక్ హ్యాండ్ తో గోల్ వేసింది చూసాము. అప్పటి నుంచి ప్రతి వరల్డ్ కప్ కూడా మేమున్న ప్రదేశాల్లో చూస్తూ వస్తూ మా పిల్లలను, యూత్ను, మేల్స్ ఆర్ ఫీమేల్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఫర్ హెల్త్ ఆఫ్ ఇండివిజువల్ అని మేము ఎంకరేజ్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా వరల్డ్ ఫేమస్ మెస్సీ హైదరాబాద్కి వచ్చిన సందర్భంగా చూద్దాము అని మేము ఇక్కడికి వచ్చాము. అంటే చెప్తున్నా, అంటే తెలంగాణ గవర్నమెంట్ డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఈ విధంగా చేస్తారు కాబట్టి సో ఎందుకు అవసరమా, ఇది అంతా తెలంగాణ డెవలప్మెంట్ చేయొచ్చుగా, ఇవన్నీ ఏం అవసరం అని చెప్పి కొంతమంది అంటారు. ఏమంటారు? ఇవి మామూలుగా ఏంటంటే మనిషికి ఒక స్ఫూర్తి కలిగించాలి అంటే ఒక గొప్ప వ్యక్తి ద్వారా కొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి. సో ఈ విధంగా ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు భారతదేశం విజిట్ చేయడమే ఒక గొప్ప అరుదైన సంఘటన. అలాంటి అరుదైన సంఘటన ప్రభుత్వం వినియోగించుకొని క్రీడా స్ఫూర్తిని పెంచడం అనేది గొప్ప మంచి విషయము. ప్రభుత్వం చేసిన స్టెప్ మంచిదే. నా ఉద్దేశంలో క్రీడలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు చెప్పండి, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికి చూసుకుంటే విద్యా పైన ప్రాధాన్యం ఇస్తుంది, అలాగే స్పోర్ట్స్ పైన ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా విద్యా గురించి, స్పోర్ట్స్ గురించి చెప్తా ఉన్నారు. సో అలాంటివి కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు మెస్సీని తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఖర్చు అవసరమా తెలంగాణకి అని చెప్పి కొంతమంది అంటారు. మీరేమంటారు? అవన్నీ పక్కన పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు నేటి ప్రగతిలో పిల్లలకు ఆటలు అనేవి లేకుండా అయిపోయినాయి. ఆటల్ని ఎంకరేజ్ చేయాలా. తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు. చదువు చదువు, ట్యూషను, ఇంకా కంప్యూటర్లు, వాటి ముందర కూర్చొని పిల్లలు ఇట్లా అవుతున్నారు కానీ చలాకీగా ఉండడం లేదు. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ముందు ఆటలు ముఖ్యమండి. ఏ స్కూల్ తీసుకున్నా ప్లే గ్రౌండ్ అనేది లేదు ఇప్పుడు. అలా ప్లే గ్రౌండ్ అంటే కనుక ఉంటే మేము చిన్నప్పుడంతా ఎట్లా ఆడుకున్నామో ఆ స్ఫూర్తితోటి మా పిల్లల్ని కూడా మేము అట్లనే పెంచినామండి. ఆటలు పాటలు వీటితోటే పెంచినాము. మా పిల్లలు ఇప్పుడు అక్కడ యుఎస్ఏలో ఉన్నా కానీ మెర్సీ అంటే ఎంత ఇష్టం ఉందంటే మేము మా పిల్లల గురించి కూడా మేము ఇక్కడికి వచ్చినాము. ఎందుకంటే మేము ఇక్కడ ఫోటో ఏదన్నా ఒకటి తీసుకొనేసి మా పిల్లలకు పంపించాలి అని. మా చిన్న మనవాడు 3 ఏళ్ల పిల్లవాడు ఐఎమ్ మెస్సీ అని అంటాడు. అంత ఇష్టము. ఆటలు వాళ్ళ ఇంట్లో ఆడుతూ కూడా, ఫుట్బాల్ ఆడుతూ కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తాం. మేము ఇంట్లోనే, మా ఇంట్లో ట్యూబ్ లైట్లు కూడా పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. మా పిల్లలు ఇంట్లోనే అన్ని ఆడి ఏం లేదు. సాల్ట్ లేక్ స్టేడియం లో కూడా చూసొచ్చాము. మెస్సీ విగ్రహాలు మేము అక్కడ ఒక రోజు స్టే చేసాము. అలాంటిది అంటే ఎక్కడెక్కడో దేశ విదేశాలలో అవుతున్న మ్యాచ్ ని హైదరాబాద్ కి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం ఎట్లా చూస్తారో, ఏం చెప్తారు దాన్ని? అది మేము తెలిపేది చాలా మంచిది. ఇంత పెద్ద ప్లేయర్ రావడమే ఒక అద్భుతము. ఇంకా దాని గురించి వేరే నో కామెంట్. సో డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మీరు చూసింటే చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ చేయడం అయినా, ప్రాక్టీస్ మెస్సీతో గ్రౌండ్ లో దిగబోతున్నారు. ఆయన కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మేము చూసినాం వీడియోస్ టీవీలో, తర్వాత యూట్యూబ్లలో, వాటిలలో కూడా చూసినాం. ఆయన అంత బాగా చక్కగా ఆడుతున్నాడు. 56 years ఏమో ఆయన. అలాంటి వాడు కూడా ఇప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్ గా, అంటే పూర్వకాలం స్పిరిటే ఇప్పుడు ఉంది. ఇప్పుడు మా సార్ ఉన్నారు, ఈయన 73. ఇప్పుడు వదిలేసినామనంటే ఈయన కూడా ఫుట్బాల్ ఆడేందుకు రెడీగా ఉంటారు. అట్లా రేవంత్ రెడ్డితో పాటు వెళ్తారు. ఛాన్స్ వస్తే వెళ్తారు. ఏసును గురించి మేము ఆటలలో దీని గురించి ఏమీ పట్టించుకోము. మేమైనా అంతే. అందుకనే ఇప్పుడు మా పిల్లాడు కూడా కాదు, మా ఎదురింటి పిల్లాడు, మేము ఎంకరేజ్ చేయడానికి వాడిని పిలుచుకొని వచ్చినాము. చూపిద్దామని. మాకు పాసులు లేవు, మాకు లేటుగా తెలిసింది, వేరే కార్యక్రమం ఉంది. కానీ ఇక్కడ ఈ రష్ ఇదంతా చూడడానికే మేము వచ్చినాము. థ్యాంక్ యూ.